హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో మనం కొత్త సిరీస్ని స్టార్ట్ చేసాం కదా, సో హెల్త్ ఫర్ యూ అని. సో దాంట్లో భాగంగా ఇది ఫస్ట్ వీడియో. సో ఎర్లీ మార్నింగ్ మనం బ్రష్ చేస్తాం కదా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి మనకు మార్కెట్లో, పేస్ట్లు అవి వాడతాం కదా. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని నేను కోల్గేట్ తీసుకున్నాను. సో ఇక్కడ కోల్గేట్ తీసుకుంటున్నా. సో దీని బ్యాక్ సైడ్ మనకి డైరెక్షన్ ఫర్ యూజ్ అని మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో దీన్ని ఎవరు పట్టించుకోరు అసలు. ముఖ్యంగా మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 4 పాయింట్లు ఉంటాయి, చూడొచ్చు మీరు. సో చెప్తాను వినండి. సో రోజుకి 2 సార్లు బ్రష్ చేయండి, ఒకవేళ మీ డాక్టర్ కానీ మీ ఫిజిషియన్ కానీ మీకు సజెస్ట్ చేస్తే అని ఉంటుంది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే చిల్డ్రన్స్ అండర్ 6 years షుడ్ హ్యావ్ అడల్ట్ సూపర్విజన్. సో 6 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న పిల్లలు తల్లిదండ్రుల సూపర్విజన్లో బ్రష్ చేయాలి అని ఉంటుంది. సో ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేశారు అని అంటే, చిన్నపిల్లలు స్వీట్గా ఉంటుందని పేస్ట్ తింటూ ఉంటారు కదా. సో యాక్చువల్గా పేస్ట్లో 9 నుండి 12 రకాల కెమికల్స్ ఉంటాయి. సో ఇవి ఆ చిన్నపిల్లల హెల్త్ని ఖరాబ్ చేస్తాయి కాబట్టి ఈ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇది వెరీ ఇంపార్టెంట్ పిల్లలకి పెద్దలకి. యూజ్ ఓన్లీ పీ సైజ్డ్ అమౌంట్. సో కొద్ది అమౌంట్ మాత్రమే యూజ్ చేయాలని ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఒక పల్లి గింజ పరిమాణంలో సరిపోతుంది పేస్ట్ మనకి. సో ఇది మెయిన్గా. అండ్ ఫోర్త్ పాయింట్ ఏమైనా ఉందంటే డో నాట్ స్వాలో. సో ఇష్టం వచ్చినట్టు వాడొద్దు. చాలామంది బ్రష్ తీసేసుకుంటారు, ఆడి నుంచి ఈడదానిగా పోసేస్తారు. అది ఎందుకంత అమౌంటు? ఆ కెమికల్స్ మన మౌత్ని ఖరాబ్ చేస్తాయి, మన టీత్ని ఖరాబ్ చేస్తాయి. సో పేస్ట్ని తక్కువ పరిమాణంలో యూజ్ చేయండి. అండ్ అలాగే చిన్నపిల్లలు పేస్ట్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్త. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.